ఏముంది జస్ట్ 5 ఏళ్లే. ఈ 5 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తెలీదు. ఇంకా వచ్చే 5 ఏళ్ళు కూడా ఇలాగే గడిచిపోతాయి అని జగన్మోహన్ రెడ్డి నిన్న భారీ ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇచ్చినంత తేలిగ్గా పరిస్థితి ఉండబోవట్లేదు అనేది ఒక చిన్న అనలైజేషన్. దానికి నిదర్శనం ఏంటి అంటే, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు లోటస్ పాండ్‌లో అక్రమాల కూల్చివేత. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన సెంట్రీని తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది. మామూలుగా అయితే ఇవన్నీ ఆయన అధికారంలో ఉండుంటే జరిగేది కాదేమో. విచిత్రమైన విషయం ఏందంటే ఈ ఈ ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆయన కండిషన్‌లో ఏం లేదు. మామూలుగా దీన్ని లోటస్ పాండ్‌ని షర్మిల తీసుకొని ఆమె ఇక్కడ నుంచి ఒక పార్టీ నడిపి, తర్వాత ఇక్కడి నుంచి ఆమె ఏపీకొచ్చి, అక్కడ ఆమె కొంత పార్టీని నడిపే పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఆపరేషను ఎలా చేస్తున్నారు అనే అభిప్రాయానికొస్తే, ఈ ఆపరేషను ఇక్కడ 2 ప్రభుత్వాలు, ఇటు రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు, ఈ 2 ప్రభుత్వాలు దాదాపు ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో ఉన్నాయి అన్న మాట కూడా కొంత ఆధారం ఉంది. ఎందుకంటే ఇక్కడ నీకు రేవంత్ రెడ్డి పోటీ చేస్తుంటే అతనికి మనం అడ్డు తగలకూడదు అన్న కోణంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అధ్యక్షుడిని కాసాని జ్ఞానేశ్వర్ లాంటి అధ్యక్షుడిని నియమించి కూడా తర్వాత వెనక్కి తప్పుకొని కూర్చున్న పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ, అక్కడ టీడీపీ అనుకూల ప్రభుత్వాలు ఏర్పడడంతో జగన్మోహన్ రెడ్డి గాని, లేకపోతే ఆయన యొక్క ఆస్తులు గాని, లేకపోతే ఆయన యొక్క ఇప్పటివరకు ఆయనతో పనిచేసిన మంత్రులు గాని, వీళ్ళందరూ గాని వరుసగా సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా సిద్ధపడాల్సిందే. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, "మళ్ళీ నాకు కష్టాలు రావచ్చు. మళ్ళీ నేను అష్ట కష్టాలు అనుభవించొచ్చు. నాకు సంబంధించిన ఎన్నో ఎదురుదాడులు జరగొచ్చు" అని ఆయన బాధపడ్డ మాట వాస్తవం. అందులో భాగంగా అనుకుంటా ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఆదేశం వచ్చిందో ఏమో, జీహెచ్ఎంసీ అది పనిగా ఇక్కడున్న సెంట్రీ నిబంధనలకు విరుద్ధంగా లోటస్ పాండ్ ఇంట్లోని ఆక్రమణను కూల్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఇది ఇక్కడితో పోద్దా? లేకపోతే మీకు చంద్రబాబు యొక్క కరకట్ట నివాసం మీద లింగమనేని రమేష్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి రెంట్ కట్టారు. ప్రభుత్వం రెంట్ చెల్లించింది. ఇక నుంచి చంద్రబాబు నాయుడు ఉండకూడదు అన్న కోణంలో చాలా భారీ ఎత్తున చర్చ జరిగింది. ఆ కరకట్ట నివాసం అనేది పెద్ద ట్రోలింగ్ నడిచింది ఒక సమయంలో. అలాగా తాడేపల్లి ప్యాలెస్ వరకు ఈ యొక్క కూల్చివేతలు మొదలవుతాయా? అయితే మనం మాట్లాడుకోవాల్సొస్తే 100కి 100% లేదు. మీరు ఎక్కడైతే బుల్డోజర్‌తో ప్రజావేదికని కూల్చి మీ కూల్చివేతను మొదలుపెట్టారో మేము అక్కడి నుంచి అమరావతిని ఇదే బుల్డోజర్‌లతో అమరావతిని నిర్మించే ప్రయత్నం చేస్తామని వాళ్ళైతే ఒక పంచ్ డైలాగ్ ఒకటి కొట్టారు. కానీ ఇక్కడ చూస్తుంటే మళ్ళీ కూల్చివేతలు అనేవి మొదలైనట్టు ఇక్కడి నుంచి మొదలుపెట్టినట్టు జగన్ ఇంటి నుంచే కూల్చివేత మొదలు పెడతామని ఎక్కడో ఒక ఇది ఉండింది. ఒక స్టేట్మెంట్, ఒక వార్త. అందులో భాగంగానే ఇదంతా జరుగుతోందా? దానికి తోడు నిన్న కూడా టీడీపీ లీడర్లైన అయ్యన్న పాత్రుడు, ఆయన మిత్రుడు ఎవరో మరి ఎవరితోనో కలిసి ఆయన ఓడిపోయాడు గానీ చావలేదు. పాము చచ్చే వరకు కొట్టి చంపాలంటారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా మనం అలా ట్రీట్ చేయాల్సి ఉంటుందన్న కోణంలో వాళ్ళు మాట్లాడుకోవడం. ఇది ఎక్కడి వరకెళ్తది? దానికి తోడు వాళ్ళ మాటల్లో ఒక మాటొచ్చింది. ఒక అంశం ప్రస్తావనకొచ్చింది. తెలంగాణలో కూడా ఆయన చాలా బలంగా ఉన్నాడు. ఆయనకి చాలా ఆప్తమిత్రులు, రాజకీయ మిత్రులు, లేకపోతే అర్ధ బలాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన విస్తరణ తాడేపల్లి ప్యాలెస్, లోటస్ పాండ్, బెంగుళూరు ప్యాలెస్ అని చాలా భారీ ఎత్తున ఉంటది. ఆయన్ని అంతమొందించడం అనేది అంత తేలికైన విషయం కాదు అన్న కోణంలో ఇక్కడ మీకు ఒక డిస్కషను నిన్న జరిగింది. ఆ డిస్కషన్‌లో భాగంగా ఇప్పుడు వరుసగా ఆయన ఈ యొక్క ఆస్తుల మీద దాడులు చేస్తారా అన్న ఒక అనుమానం కూడా రేకెత్తుతుంది. అందులో భాగంగానే ఫస్ట్ ఇది లోటస్ పాండ్ అంటేనే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించింది అనే ఒక మాట ఉంది, ప్రచారంలో ఉంది. ఆ మాటను బట్టే ఇది నడుస్తోందా ఇక్కడ? ఏంటి చంద్రబాబు నాయుడు తన యొక్క అనుంగు శిష్యుడైన రేవంత్ రెడ్డికి చెప్పి ఇదేమైనా చేయిస్తున్నాడా? లేకపోతే జీహెచ్ఎంసీ సొంతంగా ఒక నిర్ణయం తీసుకుందా?
బేసిక్గా అయితే జిహెచ్ఎంసీ ఎప్పుడో తీసుకోవాలి ఈ నిర్ణయం. ఎందుకంటే ఇది కేసీఆర్ ఉండగానే కేసీఆర్కి తీవ్ర వ్యతిరేక స్వరం వినిపించింది షర్మిల. అప్పుడే కేసీఆర్ గవర్నమెంట్ చేతుల్లోనే కదా జిహెచ్ఎంసీ ఉంది, వాళ్ళ మేయరే కదా ఉంది. అప్పుడే ఈ కూల్చివేత కార్యక్రమాలు ఎందుకు జరగలేదు? ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన ఈ సందర్భంగా కొన్ని వారాలు కూడా కాల, ఈ సందర్భంగా ఆయన ఇంటిగా పేరున్న ఈ ఇంటిని దాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని కూల్చివేత దేనికి సంకేతం? ఇది ఇంకా ఎక్కడి వరకు పోద్ది అనే ఒక చర్చ మొదలైంది. మరి చూడాలి ఈ శబ్దాలు ఇంకా ఎన్ని రకాలుగా ఎన్ని ప్రాంతాల్లో వినిపిస్తాయో. దట్స్ ఇట్.